హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'రితీష్ షణ్ముఖ వ్లాగ్స్'. టుడే రెసిపీ పన్నీర్ లబాబ్దార్. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్‌ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్‌లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోండి. పన్నీర్‌కి బాగా కలిసే విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి లైట్‌గా ఫ్రై చేసుకోండి. బాగా రోస్ట్ చేయకండి. లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 కప్పు వరకు ఆనియన్ సన్నగా తరిగి వేసుకోండి. ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు ఆనియన్ తొందరగా కుక్ అవుతుంది. ఆనియన్ కాస్త మెత్తపడిన తర్వాత ఇందులో 8 వరకు వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్క చిన్నది కట్ చేసి వేసుకోండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసి బాగా కలుపుకోండి. పసుపు బాగా కలిసిన తర్వాత ఇందులోనే 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 6 ఎండుమిర్చి కూడా వేసి బాగా కలుపుకోండి. ఇందులో హాఫ్ కప్ వరకి జీడిపప్పు, 1 కప్ వరకి టమాటా వేసి బాగా కలుపుకోండి. టమాటా, ఆనియన్ అన్నీ బాగా కుక్ అయ్యి మెత్తపడే వరకి మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. టమాటా కాస్త మెత్తపడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకి కారం వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక టీ గ్లాస్ వరకి హాట్ వాటర్‌ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన కర్రీని బాగా చల్లార్చి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చిటికెడు సాజీరా వేసి వేయించుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్, 4 టమాటాలు వేసి మెత్తని పేస్ట్‌లా చేసి ఈ పేస్ట్‌ని ఆయిల్‌లో వేసి వేయించుకోండి. నూనె పైకి తేలే వరకి కాస్త వేయించుకోండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపుని వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకి ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని గరిటెతో ఇలా తిప్పుకోండి. వేస్టేజ్ అంతా స్ట్రైనర్‌లో మిగిలిపోతుంది. మెత్తని పేస్ట్ మొత్తాన్ని ఇలా కర్రీలో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ గ్లాస్ వరకి హాట్ వాటర్‌ని యాడ్ చేసి కాస్త బబుల్స్ వచ్చే వరకి ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేసి బాగా కలిపి ఉడికించుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా! పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కర్రీని కలుపుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కర్రీని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. లేదు అంటే అడుగంటిపోతుంది. నెక్స్ట్ కాస్త పన్నీర్ తురుముని అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకోండి. దీనిపైన కాస్త కొత్తిమీర తరుగు వేసి దించేసుకుంటే సరి. వేడి వేడి పన్నీర్ లబాబ్దార్ రెడీ అయిపోయినట్టే. దీన్ని చపాతీ, రోటీ, బిర్యానీ, రైస్ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.